సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో గత 20 రోజుల క్రితం మిర్యాల గ్రామ సర్పంచ్ మరియు వ్యక్తిగత అనుచరుల గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు వారిని అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నూతన్కల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయడం జరిగింది. పోలీసు అధికారులు ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆగ్రహించిన అంబేద్కర్ అభిమానులు ధర్నా చేసి ఇకనైనా వారిపై చర్యలు తీసుకోకుంటే జిల్లా స్థాయిలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్వై పరశురాములు, జిల్లా అధ్యక్షుడు మరికంటి అంబేద్కర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పానగంటి గణేష్ మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేటలో విశ్వకర్మ జయంతి జరుపుకున్నారు. పాపన్నపేటలో వివిధ గ్రామాల నుండి విశ్వకర్మ సోదరులు మండలంలో ర్యాలీగా వచ్చి బస్టాండ్ వద్ద విశ్వకర్మ జయంతి జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ అధ్యక్షులు కుబేర్చారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని విశ్వకర్మ సంఘాలను గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్ల కుబేరుడుచారి, ఉపాధ్యక్షులు అవసుల లక్ష్మణ్చారి, కుమ్మరి శ్రీనివాస్చారి, వివిధ గ్రామాల నుండి వచ్చిన విశ్వకర్మలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దుల బుగ్గారెడ్డి, అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు దుసా శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వంగా బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శి పారిపల్లి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల వార్తా ప్రసారాలు నిలిపివేతను నిరసిస్తూ డోన్ పట్టణంలో శ్రీరామ థియేటర్ నుండి పాత బస్టాండ్ మీదుగా డీఎస్పీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీని చేపట్టారు. జర్నలిస్టుల సంఘ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులందరూ తరలివచ్చి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి అని నినాదించారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి అంటూ నినాదాలు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాలిగోపురం వద్ద మోదీ జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా కేక్ కట్ చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ వ్యక్తి నుంచి అసామాన్య శక్తిగా మారి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని అగ్రపథంలో నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ అని, నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశానికి స్వచ్ఛమైన అవినీతి రహిత పాలనను అందిస్తున్నారన్నారు. పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. పేదరికాన్ని రూపుమాపేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాపన్నపేట మండల కేంద్రంలో మరియు కొత్తపల్లి తదితర గ్రామాలలో భారతీయ జనతా పార్టీ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వాగ్దానం చేసి దానిని విస్మరించడం జరిగిందని, భారతీయ జనతా పార్టీ పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా పలు పోరాటాలు కూడా చేయడం జరిగిందని అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో గల స్థానిక ముస్తాబాద్ ఎక్స్ రోడ్లో తెలంగాణ రాష్ట్ర విద్యా వాలంటీర్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ విద్యా వాలంటీర్ అనే పేరును తొలగించి కాంట్రాక్ట్ ఉపాధ్యాయునిగా పరిగణించాలని మరియు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాబోయే జీఆర్టీ విద్యా వాలంటీర్ల వాళ్లకు వేటేజీ కల్పించాలని, ప్రమాద బీమా కూడా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బరిగే యాదగిరి, కోశాధికారి కె సురేష్, కార్యదర్శులు బాబు, రాజు, నరేష్, షాదుల్లా, మహిళా విద్యా వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు. హిందూ వాహిని మక్తల్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా భారతమాత మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించడంతో పాటు జాతీయ పతావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్ కన్వీనర్ విజయకృష్ణ మాట్లాడుతూ 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం 1948 వరకు జాతీయ పతావిష్కరణ జరగనివ్వలేదని, హైదరాబాద్ను భారత్లో విలీనం చేయనీకపోగా తెలంగాణ ప్రజల యొక్క ధన, మాన, ప్రాణాలను దోచుకుని ఎన్నో దాష్టిక చర్యలకు నాటి రజాకార్ల నిజాం ప్రభులు ఒడిగట్టారని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండ్ర గ్రామ సర్పంచ్ లలిత భర్తను లింబాద్రిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. లలిత మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం శ్మశాన వాటిక స్థలం కోసం అటవీ భూమిని పరిశీలించిన క్రమంలో గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు కలిసి వెనుక నుంచి దాడి చేశారని చెప్పారు. బాధితుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించారు. దీనితో వాహనాలు నిలిచిపోయే విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తెలంగాణ బడ్జెట్లో 30% వరకు విద్యార్థులు నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు అజిత్ షేక్ డిమాండ్ చేశారు. పట్టణంలో ర్యాలీగా వస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గోడును పట్టించుకోకపోతే దశల వారీగా నిరసన కార్యక్రమాలు, ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా మోధోల్ మండలంలోని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని భైంస అడిషనల్ ఎస్పీ రాజేష్ మల్లా అన్నారు. 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా తరోడ గ్రామంలో పర్యటించి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక బస్టాప్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. బోధన్ మండలం సాలూర గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల, తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ కోసం ఉచితంగా హోమియో మందులు బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ హోమియో వైద్యశాల సాలూరు ఆధ్వర్యంలో బోధన్ మండలంలో ప్రతి గ్రామంలో డెంగ్యూ రాకుండా ఉచిత హోమియో మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ అన్నారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ కాలనీలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యక్షులు మురళీచారి మాట్లాడుతూ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు. తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎయిర్ బెలూన్ను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్ శర్మ, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గండేడు మండలంలోని జాతీయ జెండాను భారతీయ జనతా పార్టీ నాయకులు ఎగురవేశారు. గండేడు మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీని ప్రజలెవరూ మర్చిపోలేని దినమని, నిజాం సర్కార్ రాక్షస పాలన నుంచి విమోచన పొందిన దినమని, నిజాం పాలనను వ్యతిరేకించి పోరాడిన అమరులను గుర్తు చేసుకున్నామని, భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, వేణుగౌడ్, ప్రభు నాయక్, రవి, సంతోష్, శ్రీను, బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా రామగుండం ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల సంక్షేమం దృష్ట్యా వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ట్రాఫిక్ ఏసీపీ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న వారిని, ఇతర ఇన్సూరెన్స్, పొల్యూషన్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఒకే చోటకు చేర్చి వారికి జరిమానాలు విధించకుండా సంబంధిత పత్రాలు, హెల్మెట్ అయ్యే ఖర్చు వారి చేతనే కట్టించి వారికి ఇప్పించి సంబంధిత పత్రాలు ఇప్పించి పంపించడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో విశ్వకర్మ ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వర్ణకార, వడ్ల కుమ్మరి, కంచెరి, శిల్పిల దైవమని విశ్వకర్మ భగవాన్కు ఎంతో ఘనంగా మహిళలు మంగళహారతులతో పూజలు చేసి వీధుల గుండా ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామరెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల కార్యకర్తలు విశ్వకర్మ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఎర్రవెల్లి గోపి, ఉపాధ్యక్షులు ధర్మాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీ మాజీశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మాతా శిశు ఆసుపత్రిలో ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ఎంతో ఉన్నతమైన లక్షణాలు కలిగిన ఉండి దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి ఈ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. వారి అడుగుజాడల్లో కొంత భాగమైన నడవాలని నిర్ణయించుకుని వారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. నదీ జలాల రాష్ట్ర సభ్యులు మాట్లాడుతూ రామ్నాథ్ ప్లాస్టిక్ రహిత దేశంగా భారతదేశాన్ని ఉంచాలని మోడీ తన పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రజలందరికీ కోరారని, ఆ మాటకు స్ఫూర్తిని పొంది నిర్మల్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి ఖనిలో శివాజీనగర్లో గల బీజేపీ పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ నిజాం పాలనలో మగ్గుతూ రజాకార్ల చర్యలకు బిక్కుబిక్కుమంటూ ప్రజలు నరకాన్ని అనుభవించారు. నిజాం చివరి రాజు నిరంకుశాన్ని ప్రశ్నించి వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంపై హైదరాబాద్పై భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలోతో ప్రజలకు స్వాతంత్ర్యం ఊపిరి అందిందని అన్నారు. నిజాం నిరంకుశాన్ని ప్రశ్నించి రజాకార్లను ఎదిరించి తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ స్వాతంత్ర సాధనలో అమరులైన వీరులకు జోహార్లన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని ఆయన అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం తెలంగాణ రాష్ట్ర అవతార పురస్కరించుకుని జగ్జీవన్ రాజు చౌరస్తా వద్ద జెండా ఎగురవేసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో స్వబ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయం నందు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గువ్వాలదొడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన విశ్వకర్మ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కె జగన్మోహన్ రెడ్డి, పట్టణ సీఐ వి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విశ్వకర్మకు పూర్ణకుంభం దంపతులతో హోమం, అనంతరం పట్టణ పురవీధులు శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శకుంతల సర్కిల్, సోమేశ్వర కూడలి కమిటీ రోడ్డు, వైఎస్ఆర్ సర్కిల్ వరకు భారీ ఊరేగింపు చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి. వీరికి ఆలయ పూజారి ప్రదీప్ ప్రత్యేక పూజ చేయించి శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. ఆయనతో పాటు బాసర టీఎస్ఆర్ కార్యకర్త పవన్ రావు, పోతన్న యాదవ్, మిగతా కార్యకర్తలు మరియు ఆలయ ఇన్ఛార్జి పర్యవేక్షకులు సంజీవరావు, ఆలయ ఇన్ఛార్జి ఎన్ సాయిలు, ఆలయం పిఆర్ఓ గోపాల్ సింగ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని కోల్నూరు గొల్లపల్లి గ్రామస్తులు తమ భూములు తమకు కావాలని ఎంఆర్ఓ రమేష్ బాబుకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 90 సంవత్సరాలు తమ ముత్తాతల నుండి నివాసం ఉంటూ ప్రక్కనున్న భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇప్పుడు కోలనూరు గ్రామం నుంచి విడిపోయి కోలనూరు గొల్లపల్లి గ్రామంగా ఏర్పడిన తర్వాత కోలనూరు గ్రామానికి సంబంధించిన ఎస్సీ మాల కులానికి చెందిన దాదాపు 30 మంది ఇప్పుడు వచ్చి అది మా భూమి అంటున్నారని, ఎక్కువ మాట్లాడితే ఇల్లు కూడా కూల్చేస్తామని అంటున్నారని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లేశం, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సుధాకర్రావు తదితరులు పాల్గొన్నారు. గట్టు మండల గురుకుల పాఠశాలలో పోషణ అభియాన్ పోషణ విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని, పిల్లలకు సరైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను గర్భిణీలకు, బాలికలకు అందుబాటులో ఉంచాలని కోరారు. మరుగుదొడ్లు గ్రామంలో అందరూ వాడుకునేలా ప్రజలను మోటివేట్ చేయాలని, బాల్య వివాహాలు తగ్గించాలని ఎంపీపీ గారు కోరారు. పోషణ అలవాట్ల గురించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్యామల, సిపిడిఓ కమలాదేవి, సర్పంచ్ ధనలక్ష్మి, సూపర్వైజర్ బాలామణి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు పట్టణంలో టీవీ5 మరియు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లపై ప్రసారాలు నిలిపివేస్తూ ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే మరియు ప్రజా సంఘాల నాయకులు సిపిఎం, టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో ర్యాలీ నిరసనలు తెలియజేశారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీవీ5, ఏబిఎన్ న్యూస్ ఛానళ్లు ప్రసారాలను నిలిపివేసిందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిలిపివేసిన టీవీ5, ఏబిఎన్ న్యూస్ ప్రసారాలను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దిలావాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి గదిలోనికి వెళ్లి విద్యార్థులను ఆయా విషయాల్లో ప్రశ్నలు వేసి వారి దగ్గర నుండి సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయులు పనితీరు పరిశీలించడానికి రావడం జరిగిందని అన్నారు.